వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అధికారంలో ఉన్నప్పుడేమో మైనింగ్ దోపిడీ చేశారు, ఇప్పుడు నోటీసులు రాగానే రాజకీయ వేధింపులు అని మొదలుపెట్టేశారు. ఏంటి ఆ కథ అని చూస్తే, దర్శి ఎమ్మెల్యే వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి చెందిన గ్రానైట్ క్వారీల్లో జరిగినటువంటి అక్రమ మైనింగ్ వ్యవహారం ఇప్పుడు అధికారికంగా బయటపడింది. చేమకుర్తి మండలం రామతీర్థం పరిధిలో ఉన్నటువంటి మొత్తం 2 క్వారీల్లో అనుమతించిన పరిమితులను దాటిపోయి ప్రభుత్వ భూముల్లోకి కూడా చొచ్చుకెళ్లి భారీ స్థాయిలో గ్రానైట్ తవ్వినట్టు మైనింగ్ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీని మీద 83 కోట్ల భారీ జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు. ఇదేమీ రాజకీయపరమైనటువంటి ఆరోపణ కాదు. మైనింగ్ శాఖ విజిలెన్స్ బృందాలు క్షేత్రస్థాయిలో కొలతలు వేసి మరి రికార్డులన్నీ పరిశీలించి ఇచ్చినటువంటి అధికారిక నిర్ధారణ. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అధికార అండతో సహజ వనరులను దోచుకోవడం, ప్రభుత్వ భూములను ఆక్రమించడం, అక్రమ మైనింగ్ చేయడం అనేది సర్వసాధారణ విషయంగా మారిపోయింది అనేటువంటి విమర్శలే కాదు, వాటికి ఆధారాలు కూడా దొరికాయి. ఒకళ్ళిద్దరు కాదు, అందరి దగ్గర కూడా. ఇప్పుడు అదే వ్యవహారం మీద అధికారులు చర్యలు తీసుకుంటుంటే దాన్ని రాజకీయ కక్ష, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పైపెచ్చు 2014-19లో కూడా పార్టీలోకి వచ్చేసేవే, లేకపోతే నీకు ఇలాగే ఫైన్లు వేస్తూ ఉంటూ అప్పుడు కూడా చేశారట. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా పార్టీలోకి వచ్చేయాలి అంటూ చేస్తున్నారట. అంత పార్టీలోకి వచ్చేయాలి ఇది అనుకుంటే ఎన్నికలు జరిగినప్పుడే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి, ప్రకాశం జిల్లా నేతలందరితోటి కూర్చోబెట్టి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అలాగే మిగతా వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాన్ని కూర్చోబెట్టి ఏదోటి చేసి, గొట్టిపాటి రవితోటో లేదంటే మిగతా వాళ్ళతోటో దగ్గరుండి మాట్లాడించి అన్నీ చేసి ఈ పార్టీలోనే ఎప్పుడో చేసేవాళ్ళుగా. అదేం చేయలేదే. మళ్ళీ ఇప్పుడు కూడా పార్టీలోకి వచ్చేసాయని చెప్పి చేస్తున్నారట. పార్టీలోకి వచ్చాయని చెప్పడానికి అసలు ఎందుకు? 164 మంది మ్యాండేట్ ఉంది. అలాంటప్పుడు ఉన్న 11 మందిలోంచి ఒకళ్ళని తీసుకున్నా. పోనీ ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి అన్నట్టు 23 ఉన్నారు అప్పట్లో చంద్రబాబు నాయుడికి, ఒక 3-4 తీసేస్తే ఆ ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అనేటువంటి అవకాశం ఏం లేదు కదా. మరి ఇప్పుడు బూచేపల్లిని ఎందుకు పార్టీలోకి రమ్మంటారు? సో అది కూడా ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారమే జరుగుతోంది. ఇక అక్రమాలు చేస్తే చర్యలు తప్పవు, చట్టం తన పని తాను చేస్తోంది, దీన్ని రాజకీయ వేధింపుగా చెప్పడం అంటే అక్రమాలేమీ న్యాయబద్ధం కాదు కదా అని కూడా అంటున్నారు. సో గత ప్రభుత్వంలో ఏం జరిగింది, మరి ఇప్పుడే ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? బూచేపల్లికి 83 కోట్ల ఫైన్ వేశారు అధికారులు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలకు చెందినటువంటి క్వారీల మీద అసలు అక్కడ సర్వేలు లేవు, విచారణ లేదు, 100 కోట్ల రూపాయల జరిమానాలు వేశారు. అనేక మంది కోర్టులకు కూడా వెళ్ళారు. కొంతమంది రాజకీయ ఒత్తిళ్ళకి తలొగ్గి పార్టీలు కూడా మారాల్సినటువంటి పరిస్థితి. ఎవరో కాదు, దర్శి మాజీ ఎమ్మెల్యే అనేటువంటి సిద్ధా రాఘవరావు 200 కోట్ల ఫైన్ వేశారు ఆయనకి. అలాగే గొట్టిపాటి రవికుమార్ మీద, ఆయన మీద కూడా ఇలాగే 200 కోట్లు 300 కోట్లు ఫైన్ వేస్తారు. కానీ కోర్టుకు వెళ్ళారు. అయ్యా నేనేమి ఎక్కడ ఎక్స్ట్రాగా నేను తవ్వింది లేదు, చేసింది లేదు, నాకున్నటువంటి క్వారీలు ఇవిగో ఇక్కడ నేను చేసిందని. ఇంకా చాలామంది మీద కూడా ఇలాగే వేశారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? బూచేపల్లి వ్యవహారంలో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలన్నీ నిర్వహించి జీపీఎస్ కొలతలు, లీజ్ మ్యాప్లు, తవ్వకాల పరిమాణం వీటన్నిటి మీద లెక్కలేసి 83 కోట్ల జరిమానా విధించారు. ఇది చట్టబద్ధమైనటువంటి ప్రక్రియకి నిదర్శనం. ఆ రోజుల్లాగా ఇష్టం వచ్చినట్టు 200 కోట్లు 300 కోట్లు వేసేసి పార్టీలోకి లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా పోతుంది అనేటువంటి రాజకీయం చేయలేదు అని టీడీపీ కూడా చెప్తోంది. ఇక ప్రజల సహజ సంపదను దోచుకోవడం అది ఎవరు చేసినా సరే నేరమే. అధికారంలో ఉన్నప్పుడు యథేచ్ఛగా దోచుకుని తర్వాత అధికారులు చర్యలు తీసుకుంటే రాజకీయ కక్ష అనడం అది ప్రజలను కూడా మోసం చేయడమే. ఎందుకంటే అధికారం అనేది ఎప్పటికీ ఎవరికీ శాశ్వతం కాదు. కానీ అక్రమాలకి చట్టం మాత్రం ఒకరోజు ఖచ్చితంగా లెక్క అడుగుతుంది. ఈ 83 కోట్ల జరిమానా ఇదేమి రాజకీయం కాదు, అక్రమ మైనింగ్కి అధికారిక లెక్క. సో దీని మీద కోర్టుకు వెళ్తే కోర్టుకు వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మ్యాపింగ్స్ ఎక్కడెక్కడ చేశారు, ఎలా చేశారో వాటిని కూడా బయటపెట్టి మేము తప్పు చేయలేదని చెప్పుకోవచ్చు. కానీ గూగుల్ మ్యాప్స్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ లెక్కలన్నీ కూడా వాళ్ళు కూడా కోర్టులో పెడతారు. అప్పుడు నిజంగానే తెలిసిపోతుంది కదా కట్టాల్సింది 83 కోట్ల లేదంటే ఇంకా ఎక్కువ ఉందా అనేది. కానీ ఈ లెక్క బయటకు వచ్చేసరికి మాత్రం వెంటనే వచ్చేది ఏంటంటే ఇదంతా కక్ష సాధింపే, రాజకీయంగా కక్ష సాధించడానికే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీద దర్శి నియోజకవర్గంలో ఇలా చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం అంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తోంది అంటూ ఆరోపణలు చేయడం. మరి ఏమనాలి దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.